హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్విక్ లాజిక్స్. మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి నోటిఫికేషన్ వచ్చిన విషయం మీకు తెలిసిందే కదా. ఈ ఎన్టీపీసీలో భాగంగా మనకి ఆప్టిట్యూడ్ నుంచి ఏ విధమైన సిలబస్ ఉంటుంది, ఏ చాప్టర్స్ ఉంటాయి, అదేవిధంగా ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనే దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆప్టిట్యూడ్ సిలబస్ గురించి మనం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో క్లియర్గా ఈ వీడియో అయితే చూడండి. మీకు ఆప్టిట్యూడ్ నుంచి ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది మీకు ఈజీగా తెలుస్తుంది. సో మనకి ఈ ఆప్టిట్యూడ్ అనే కాన్సెప్ట్ నుంచి మనకి ఏ చాప్టర్స్ ఉన్నాయి, ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది మనం ప్రీవియస్ పేపర్స్ని అనాలైసిస్ చేసుకుని అప్రాక్సిమేట్గా ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనే దాన్ని మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. సో చూడండి, టాపిక్ వైజ్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అప్రాక్సిమేట్గా అనేది. సో చూడండి, ఫస్ట్ కానీ చూసుకున్నట్లయితే మనకి ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో చూసుకుంటే మనకి ఆప్టిట్యూడ్ నుంచి సిబిటి వన్లో మనకి 30 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటాయి. సో ఆ సిబిటి 1 సిలబస్ అయితే చూడండి ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ చాప్టర్ 1 వచ్చేసి సింప్లిఫికేషన్. ఈ సింప్లిఫికేషన్ చూస్తే 1 నుంచి 2 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఫస్ట్గా ఈ సింప్లిఫికేషన్ అనే చాప్టర్ ఎందుకు తీసుకున్నానంటే, ఈ సింప్లిఫికేషన్స్ కానీ మీరు నేర్చుకున్నట్లయితే ఈ సింప్లిఫికేషన్లో క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా మీకు ఈజీ అయిపోతుంది. సో క్యాలిక్యులేషన్ మీన్స్ లైక్ ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ అండ్ మల్టిప్లికేషన్స్, అదేవిధంగా డివిజన్స్, పర్సంటేజెస్, లైక్ స్క్వేర్స్, క్యూబ్స్, ఇవన్నీ మీకు ఈ సింప్లిఫికేషన్స్లో మీకు ఎలా ఫైండ్ చేయాలి అనేది ఈజీగా తెలుస్తుంది. నెక్స్ట్ కానీ చూసుకుంటే నంబర్ సిస్టమ్. ఈ నంబర్ సిస్టమ్ నెక్స్ట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఈ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ డిఫరెంట్ కాదు, ఇది ఒకటే చాప్టర్. ఈ నంబర్ సిస్టము, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ డిఫరెంట్ చాప్టర్స్ కానీ ఒకే మాడ్యూల్. సో దీని నుంచి 5 నుంచి 7 క్వశ్చన్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ 3 చాప్టర్లు కానీ తీసుకున్నట్లయితే ఇవి ఒక మాడ్యూల్కి సంబంధించినవి, ఎందుకంటే ఇవి సిమిలర్గా ఉంటాయి. ఈ పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, దీని నుంచి కూడా మనకి 5 నుంచి 7 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇదంతా ప్రీవియస్ పేపర్ని బేస్ చేసుకుని మీకు అప్రాక్సిమేట్గానే మాత్రమే చెప్తున్నాను. సో నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే రేషియో అండ్ ప్రపోర్షన్, అదేవిధంగా ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, అదేవిధంగా పార్ట్నర్షిప్. సో ఈ త్రీ చాప్టర్స్ సిమిలర్గా ఉంటాయి. సో దీని నుంచి 4 నుంచి 5 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్. ఈ టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్ నుంచి మనకి 3 to 4 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. 3 to 4 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ కానీ చూసుకుంటే టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్. టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, దీని నుంచి మనకి 4 to 6 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ కానీ చూసుకుంటే యావరేజెస్, మిక్చర్స్ అండ్ ఎలిగేషన్స్, దీని నుంచి 1 or 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మెన్సురేషన్. ఈ మెన్సురేషన్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ కానీ చూసుకుంటే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రోబబిలిటీ, దీని నుంచి 1 క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది, 1 క్వశ్చన్. నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే ప్రోబబిలిటీ, ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, స్టాటిస్టిక్స్, దీన్ని ప్యూర్ మ్యాథ్స్, దీని నుంచి 5 to 7 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి సిబిటి 1 అనేది 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ వస్తాయి. సో నెక్స్ట్ చూసుకుంటే ఇది ఎవరైతే క్వాలిఫై అవుతారో ఈ సిబిటి 1 క్వాలిఫై అయిన వాళ్ళకి సిబిటి 2 ఉంటుంది. సిబిటి 2లో కూడా సేమ్ ఇదే సిలబస్ ఉంటుంది, కానీ 35 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. సో 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ వస్తాయి, 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. సో ఇది ఫ్రెండ్స్, చూసారు కదా మనకి ఆప్టిట్యూడ్ నుంచి సిలబస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఈ 23 చాప్టర్స్ అనేవి ప్రిపేర్ అయితే మీకు ఈజీగా మీరు అనేది క్వాలిఫై అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ వీడియో గురించి ఇది ఫ్రెండ్స్ మనకి ఎన్టీపీసీ ఆప్టిట్యూడ్ సిలబస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.